నమస్తే. తెలుగు వారందరికీ స్వాగతం. మన తెలుగువారు అయ్యుండి కూడా తెలుగు అక్షరాలు ఎలా ఉచ్చరించాలి, తెలుగు అన్నది గత క్లాసులో చెప్పడం జరిగింది. తెలుగు నుంచి ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవడం అన్నది మనం నేర్పబడుతున్నది. ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఈ తెలుగు క్లాసు అవసరం. చిన్న చిన్న తప్పులు ఉన్నా సరే సరిదిద్దుకోవడానికి మన ఈ క్లాసులో ఉపయోగపడతాయి. ఆల్రెడీ తెలుగు నుండి ఇంగ్లీష్ నేర్చుకునే వారికి గత క్లాసులో ఆ నుండి అమ్మ వరకు తెలుగు అక్షరాలకి ఇంగ్లీషు అక్షరాలు ఏవి ఉపయోగించాలో చెప్పడం జరిగింది. అందులో భాగంగా అహ అన్నది ఉండిపోయింది. అహాకి అంకి ఏ ఎం అమ్ అన్నది అయితే, అహాకి మొదట ఆకి విసర్గం 2 సున్నాలు వస్తే అహా అవుతుంది. అహాకి ఏహెచ్ఏ అహా అన్నది జరుగుతుంది. అది అలాగా అచ్చులు పరిపూర్ణం అయితే, ఇప్పుడు హల్లులుకి ఏ అక్షరాలకి ఏ అక్షరాలు వస్తాయన్నది మనం చెప్పుకుంటాం. ఆల్రెడీ మనం హల్లులు తెలుగు నేర్చుకునే దాంట్లో హల్లులు ఎలాగ తయారయ్యి అన్నది చెప్పాం. ఈ హల్లుల్లో ప్రతి దాంట్లో కూడా ఒక ఆ అనే శబ్దం ఆల్రెడీ కలిసి ఉందని మనం గత క్లాసులో చెప్పాం. కాతలిక అసలు రూపం ఈ రకంగా ఉంటే దానికి తలకట్టు అన్నది ఆ అన్న శబ్దాన్ని కలపడం వల్ల కా అయింది. కానే క అన్న శబ్దానికి ఆ అన్న శబ్దం కలిస్తేనే మనకి కా అయింది అనేది మనం తెలుసుకోవాలి. ఈ కా అన్న సౌండ్కి అన్న సౌండ్కి ఆ అన్న శబ్దం అంటే మనం 2 అక్షరాలుగా ఉన్నాయి కాబట్టి దీనికి ఒక ఇంగ్లీష్ అక్షరం, దీనికి ఒక అక్షరం, మనం 2 కలిపితేనే ఈ కా అవుతుందని మనం తెలుసుకోవాలి. ఇలాగ ప్రతి హల్లుకి కూడా ఈ తలకట్టు అన్నది ప్రతి దానికి ఉన్నాయి కాబట్టి ప్రతి అక్షరానికి దాని యొక్క స్వరాలతో పాటు దానికి ఒక ఆ అంటే ఇంగ్లీషులో ఆకి ఏ అన్నది మనం రాయడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం ఎలా రాయాలో చెప్తాం. ఈ కాకి కే అనే అక్షరం వస్తుంది. ఈ తలకట్టుకి ఏ అన్నది మనం ఉపయోగించాలి. కా ఏటవుతుంది? కే ఏ కా, కేఏ కా అన్నది మనం వస్తుంది. మనం కమలా రాయాలనుకుంటే కమలాన రాసేటప్పుడు మొదటి అక్షరం కా అవుతుంది. అక్కడ కే ఏ అనే అక్షరాన్ని మనం ఇంగ్లీష్లోనే రాయాలి. తెలుగు రాయడానికి అవుతుంది. కొన్నిట్లో ఏంటంటే ఫోన్లోని మనం తెలుగు అక్షరాలు ఫాంట్స్ కొంతమందికి రావు కాబట్టి అక్కడ కేఏ అన్నది ఎక్కడైతే కా అవసరం వస్తుందో కేఏ అన్నది మనం రాయాలి. ఈ కాకి ఇవన్నీ కూడా ఒత్తు అక్షరాలు. ఒత్తుడు అంటే ఏంటి? నొక్కి చెప్పడం. నొక్కి చెప్పడం ఏంటంటే కా అనే అక్షరం ఎక్కడైతే గొంతుల్లోంచి ఖా అనే పన్ననాలిక అంటారు కదా, అక్కడి నుంచి మనం శబ్దాన్ని ఉచ్చరించాలి. కాబట్టి ప్రతి అక్షరాలకి ఏదైతే మొదటి అక్షరంతో 2 అక్షరాలు ఒత్తి చెప్పడం ఏంటంటే దానికి హెచ్ అన్నది మనం ఎక్స్ట్రాగా పెట్టి మనం రాయవలసి ఉంటుంది. కేఏ కా అయితే ఇది కేహెచ్ఏ కా, ఇది కేఏ కా, కేహెచ్ఏ కా. ఖా అన్నది ఏంటంటే ఇంకా వెనక్కి వెళ్ళి స్వరంలోంచి వెనక్కి గొంతులోకి వెళ్ళి మనం ఖా అన్నది ఉచ్చరించాలి. ఈ క్లాస్ నేర్చుకోవడం వల్ల యాస అనేది లేకుండా మనం మాట్లాడడం అనేది వస్తుంది. మనకు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను,
ఆంధ్రాలోని గుంటూరు సైడు ఒక రకమైన యాసతో మాట్లాడితే, శ్రీకాకుళంలో ఒక దగ్గర ఒక రకమైన యాస, తెలంగాణలో ఒక రకమైన యాస, విశాఖపట్నంలో ఒక రకమైన, ఇలా రకరకాల ప్రాంతాలను బట్టి వాళ్ళు యాస అన్నది సాగదీశం. యాస అంటే ఏంటంటే ఆ ఉచ్చారణ యొక్క స్టైల్ వేరేలా ఉంటుంది. ఒరిజినల్ స్టైల్ కాకుండా దాన్ని వాళ్ళ యొక్క స్టైల్లోనే. ఇప్పుడు రాజమండ్రి ఏరియాలో ఒక రకంగా మాట్లాడతారు. ఈ యొక్క అన్ని రకాల వాళ్ళు కూడా ఒకే రకంగా స్పష్టతతో మాట్లాడాలనుకుంటే ఈ అక్షరాల యొక్క స్పష్టత అందరికీ తెలియవలసిందే. ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఇంపార్టెంటే. ఎలా ఉచ్చరించాలన్నది, అలా ఉచ్చరిస్తేనే ఏ అక్షరానికి ఏ అక్షరం అన్నది మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఒత్తు అక్షరాలు కాక కా, ఇది ఒత్తు అక్షరం. చాకి ఛా ఒత్తు అక్షరం, టాకి ఠా ఒత్తు అక్షరం, తాకి ఠా ఒత్తు అక్షరం, పాకి ఫా ఒత్తు. ఇక్కడ గాకి గా, ఇది ఒత్తుగా. జాకి ఝ, డాకి ఢ, దాకి ద, బాకి బా. ఇవన్నీ కూడా ఈ అక్షరాలు ఈ ఐదుకి కూడా మనకి ఒత్తు అక్షరాలు కాబట్టి దానికి గొంతు నుంచి మనం ఆ స్వరాన్ని, అంటే మామూలు కాన సౌండ్ కంటే ఇంకా వెనక నుంచి మనం ఆ స్వరాన్ని మనం గొంతు నుంచి ఉచ్చరించాలి. కాబట్టి వాటిలన్నిటికీ కూడా మనం హెచ్ అన్నది ఎక్స్ట్రా ఉపయోగిస్తే అవి రెండో రకమైన అక్షరం తయారవుతుందని తెలుగు చెప్పినప్పుడు కూడా, తెలుగు క్లాస్లో కూడా చెప్పాను. మీరు అవసరమైతే ఇంకా పరిపూర్ణంగా రావాలంటే ఈ ఛానల్ని, మేధస్సు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోలన్నీ కూడా మీరు చూసి మీ యొక్క చిన్న కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే, ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోలు కూడా చూస్తే మీకు క్లియర్గా వస్తుంది. సో ఈ రెండో అక్షరం, ఏ అక్షరం అయితే దానికి రెండోది అంటే ఒత్తు అక్షరాలు అంటారు. కాబట్టి ఏదైతే ఆ ఒత్తు అక్షరాలు ఉంటాయో ఆ ఒత్తు అక్షరాలకి హెచ్ అన్నది ఎక్స్ట్రా మనం పెట్టవలసి ఉంటుంది. ఆ హెచ్ పెట్టడం వల్ల ఆటోమేటిక్గా ఆ హెచ్ సౌండ్, ఆ అన్న సౌండ్ శబ్దం వాటికి సరిపోతుంది. ఇక్కడ కేఏ కా అయితే ఇక్కడ ఒత్తు కా అయితే కా అవుతుంది. కా కా ఖా, కేహెచ్ఏ కా. ఇక్కడ గా, జిఏ గా, జిఏ గా. ఒత్తు కాకి జిహెచ్ఏ. చూసారా, ఇందులో ఏం లేదు. ఏ అక్షరానికి ఏది పలుకుతుందో మీకు తెలిస్తే అట్లకి మొదటి అక్షరానికి మీకు ఏ అక్షరానికి ఏ ఇంగ్లీష్ అక్షరం అన్నది మనకు తెలిస్తే దానికి మనం హెచ్ అన్నది దానికి కలపడం వల్ల ఒత్తు అక్షరం అన్నది మనకు తెలిసిపోతుంది. కా ఖ గా ఘ, జిఏ గా, జిహెచ్ఏ ఘ. ఇక జ్ఞా, జ్ఞా అయితే జేఎన్ఏ జ్ఞా, జేఎన్ఏ జ్ఞా అవుతుంది. తర్వాత చా, ఈ చా అనే అక్షరానికి మాత్రం మామూలు దానికి కూడా ఒత్తు లాగే పలకడం జరుగుతుంది. కాబట్టి దీనికి సిహెచ్హెచ్ అన్నది ఆ శబ్దం అన్నది ఉంటుంది. దీనికి ఒక్కదానికే సిహెచ్హెచ్. ఒత్తు చాకి ఎక్స్ట్రా రెండు హెచ్లు, సిహెచ్హెచ్ఏ ఛ. ఇది ఎక్కువగా ఛత్రపది దగ్గర తప్పితే ఎక్కువ రాదు. ఇది ఛత్రపది అంటారు, ఛత్రపది. ఇక్కడ సిహెచ్హెచ్ఏ ఛ అన్నది పలకడం జరుగుతుంది. సిహెచ్హెచ్ఏ ఛ, జేఏ జ, జేహెచ్ఏ ఝ. ఇని ఐఎన్ఐ ఇని, ఐఎన్ఐ ఇని అన్నది వస్తుంది. తర్వాత ఠ, టిఏ ఠ, టిఏ ఠ, ఠ టిఏ. ఎక్కడ ఒత్తుటాకి టిహెచ్ఏ ఠ, టిహెచ్ఏ ఠ. ఇక్కడ డిఏ డా, డి
ఏ డిఏ డా, డిహెచ్ఏ డా, డిహెచ్ఏ డా, డిహెచ్ఏ డా, ఒత్తు ఢ ఢ. ఇక్కడ అనా, దీని అనా అంటారు. పలకడంలో తెలుగులోనే స్వరాన్ని పలికేటప్పుడు మనకు చెప్పేటప్పుడు అనా అంటారు, కానీ మనం ఏదైనా సరే రాసినప్పుడు మాత్రం నా కింద మనం పలకాలి. ఈ అనా అన్నది ఎందుకు పెట్టారో తెలీదు. నా అనే శబ్దమే అందులోంచి వస్తుంది. ఈ శబ్దం నా వస్తుంది కాబట్టి ఎన్ఏ నా, రాయడం ఒకలాగా ఉచ్చరించడం ఒకలాగా. అనా అంటారు. అనా ఎందుకు మరి ఆ ఎందుకు పెట్టారో తెలీదు. అనా అనా అన్నదానికి ఎన్ఏ నా. రుణం, రుణం అన్న దగ్గరికి ఏంటి వస్తుంది? ఇక్కడ రుణం అంటే ఏంటి? అప్పు. అరుల్లోని రూ కూడా ఏంటవుతుంది? అరు అని వస్తుంది. కానీ అక్కడ ఆ శబ్దం మనం ఉపయోగించుకోం, ఆర్యు రూ అంటాం. ఇక్కడ కూడా అనా అంటారు. అనా అన్న దగ్గరికి ఏమో ఇక్కడ ఏ ఆ అన్న శబ్దం ఉండదు. నా అక్కడ ఆర్యు రూ ఎన్ఏనా. లాస్ట్లోకి శబ్దం దానికి అనుస్వారం. సున్నా అంటే అనుస్వారం కాబట్టి దానికి ఎమ్మని వస్తుంది దానికి. సో ఈ అనాకి ఎన్ఏ నా. తదుపరి తా. ఇక్కడ టీఏ తా, ఇక్కడ టీఏ ఠా. ఇక్కడ టాకైనా సరే తాకైనా సరే టీజే అని వస్తుంది. అదేంటి సరే ఎలాగ అక్కడ పలకాలంటే ఉన్న ఇంగ్లీషులోని 26 అక్షరాలు. 26 అక్షరాలు అయితే అందులోని అచ్చుల కింద 5 పోతే ఉన్నాయి 21. అందులో వై అన్నది డబ్ల్యూ కూడా అటు అచ్చుగాని ఇటు సెమీ ఓవెల్స్ అంటే అచ్చుగాను అల్లుల కింద ఉపయోగపడుతుంది. కొన్ని అల్లుల కింద ఉపయోగపడితేనే ఇంక 21 టోటల్తోటే మనం ఈ శబ్దాలని మనం పలకాలి. ఇంగ్లీష్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక వర్డ్ ఉంటే ఆ అక్షరాలే 2-3 కలిపితే ఒక అచ్చు కింద అన్నది ఉపయోగపడుతుంది. మన తెలుగు వాటితో కంపేర్ చేస్తే 2-3. మనకు డిఆర్ అన్నాం అనుకో, డిజిఏఆర్, అక్కడ డిఈఏఆర్ అనే డిఆర్ అవుతుంది. అక్కడేంటి మనం మన తెలుగులోని డి యావత్తు రావత్తు వస్తుంది. అలా కొన్ని పదాలకు ఏంటంటే ఎక్కువ అచ్చులు, ఒక అక్షరాలు ఎక్కువ అచ్చులు ఉపయోగించి అట్లా స్వరాలు అన్నది ఉపయోగించడం చేస్తుంటారు. అవి తర్వాత క్లాసులో మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అనా అన్నదానికి ఎన్ఏ నా అవుతుంది. ఇక్కడ తా అన్నది వచ్చేసరికి టిఏ ఠ, తిఏ ఠ. దానికి దీనికి అసలు మన తెలుగు స్వరంలోనే వ్యత్యాసం ఉంది, కానీ దానికి ఎటువంటి వ్యత్యాసం లేకుండానే థా అన్నది మనం ఇంగ్లీష్ అక్షరాలు మనం పెట్టుతున్నారు కాబట్టి మనం వేరే ఆప్షన్ లేదు. దీనికి ఇదైనా సరే ఇలా రాయాలి. తర్వాత టీహెచ్ఏ థా, టీహెచ్ఏ థా, టీహెచ్ఏ థా. డిఏ దా, ఇక్కడ డిఏ దా, ఇక్కడ డిఏ డా అన్నాం. డిఏ డా, డిఏ దా. ఇక్కడ కూడా తేడా. రెండు ఒకేలాగా ఉంటే మనం అక్కడ రాస్తాం, కానీ ఎలాగ పలకాలన్నది అలా కొంచెం అలవాటు పడిపోతే. ఇప్పుడు డాడీ అన్నాం అనుకోండి, డాడీ, డిఏ డిఐ డాడీ. అక్కడ డాడీ ఏంటైంది, ఇక్కడ దాది దాది అన్నది ఏంటైంది, దాది. డిఏ డిఐ దాది, డిఏ డిఐ డాడీ. అంటే రెండు మన తెలుగులో వ్యత్యాసం ఉన్నప్పటికి కూడా ఈ ఇంగ్లీష్ అక్షరాలు ఒకేలాగా ఉపయోగించవలసి వస్తుంటుంది. సో ఉపయోగించవలసి వస్తే మనం ఏం చేయాలి, అలాగ మనం వాడుక భాషలోకి అలాగ వెళ్ళేసరికి అక్కడ సందర్భం బట్టి అక్కడ మనకి డాడీ వచ్చారు అంటాం, కానీ దాది వచ్చింది అన్నది దాది వచ్చింది అండ్ అక్కడ మనం లాస్ట్లోని స్త్రీలింగం పుల్లింగం అన్నది
మనం అక్కడ దాన్ని బట్టి ఆటోమేటిక్గా మనకి అలవాటు అవుతుంది. దాది వచ్చింది అంటాం, డాడీ వచ్చారు. అక్కడ డాడీయా దాది అన్నది అక్కడ మనం ఆ సందర్భానికి బట్టి అక్కడ మనకి అర్థం అవుతుంది. కానీ ఇందులో ఒరిజినల్గా అయితే ఇక్కడ మనకి కన్ఫ్యూజనే, అది ఎలా పెట్టినా సరే. ఇక్కడ ఒత్తు ద, డిహెచ్ఏ ద, ఇక్కడ ఎన్ఏ నా, ఎన్ఏ నా, ఇక్కడ అనాకి ఎన్ఏ నా, ఇక్కడ మామూలుగా నాకి కూడా ఎన్ఏ నా, ఇది ఎన్ఏ నా. తర్వాత ఇక్కడ కూడా మనం ఏ అక్షరం రాయాలన్నది అక్కడ మనం అవసరం. ఇప్పుడు రెండవ అన్న దగ్గర ఈ నా రాదు కదా, ఈ నా వస్తుంది. అక్కడ మనకి పదాల అవసరాన్ని బట్టి వాళ్ళు మనకి అలవాటుగా ఉపయోగపడుతుంది. తర్వాత పా, పిఏ పా, పిఏ పా, పిఏ పా. ఇక్కడ ఒత్తు పాకెట్నే పిహెచ్ఏ పా, పిహెచ్ఏ పా. అంటే పని అన్నాం అనుకోండి, పిహెచ్ఏ పా అన్నారు. యాక్చువల్లీ పని అన్నది ఎవరైనా పని కుమార్ అంటే పా అన్నది పని అని ఉండదు, పని అనరు, పని పని. అక్కడ పిహెచ్ఏ పా అని రాయాలి. కానీ పని కుమార్ అని ఎవరైనా సరే వాడుకుంటే ఎవరు కూడా అది పిహెచ్ఏ పని కుమార్ అని రాయట్లేదు, పిహెచ్ ఉపయోగించి. అది వచ్చి రాలేని మనం ఏ రకంగా దాన్ని సమర్థించుకోవాలో నాకు తెలియట్లేదు. సో ఈ ఒత్తు పాకి ఎఫ్ఏ కూడా ఉపయోగిస్తారు. పా పని, ఫకీర్, ఫజిల్. ఆయన ఫజిల్ అనేసరికి ఈ పా అని వస్తుంది, ఫజిల్. ఈ ఎఫ్ అన్నది ఇక్కడ ఎఫ్ఏ అన్నది ఉపయోగిస్తారు. పిహెచ్ఏ అసలు ఉపయోగించవచ్చు. ఎఫ్ అన్నది ఎక్కడ కూడా ఉపయోగించడానికి లేదు కాబట్టి అది తీసుకొచ్చి ఈ ఇంగ్లీష్లో ఉన్న ఆల్ఫాబెట్స్లోని ఎఫ్ ఖాళీగా ఉంది కాబట్టి దీనికి సూట్ అవుతుంది కాబట్టి ఈ ఎఫ్ఏ కూడా ఉపయోగిస్తారు. యాక్చువల్ పని అన్నది పిహెచ్ఏ. మీకు ఫార్మసిటీ అన్న దగ్గరికి ఇక్కడ పిహెచ్ఏ వాడతారు. మీకు స్పష్టతతో ఫార్మా, అది యాక్చువల్ ఇంగ్లీష్ అక్షరం ఫార్మా అన్నది. కానీ తెలుగులో రాయాలనుకుంటే పిహెచ్ఏ ఫా అంటే పిహెచ్ అన్నది వాడతారు. ఉచ్చారణ అన్నది మన గొంతు నుండి ఎక్కడి నుంచి వస్తున్నది తెలుసుకుంటేనే మనకి ఈ తెలుగు ఇంగ్లీషు స్వరాలు మనం కరెక్ట్గా పలకడం కానీ రాయడం జరుగుతుంది. కానీ చాలా వరకు కూడా మనం కరెక్ట్గా ఉపయోగించట్లేదు, చాలా తప్పులతోటి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు లక్ష్మి అన్న పలికామనుకోండి, మీకు లక్ష్మి లక్ష్మి అంటాం. లక్ష్మి అన్నది లక్ష్మి, లక్ష్మి ఏంటి లక్ష్మి, లక్ష్మి లా కా షా మా, దానికి గుడి దీర్ఘం. లక్ష్మి అన్న అక్షరాలు 4 అక్షరాలు కలిపితే క్ష్మి, లాతో కలిపితే 5 అక్షరాలు. తెలుగులోనే లాకి క్ష్మి అన్న దానికి 5 అక్షరాలు కలిపితే లక్ష్మి అయింది. కానీ మనం 2 అక్షరాల కింద మనం ఉచ్చారణ మనం అనుకుంటున్నాం. కానీ లక్ష్మి లక్ష్మి ఎలా పట్టరా, లక్ష్మి వచ్చావా, లక్ష్మి లక్ష్మి, అది చాలా పొరపాటుగా అందరూ కూడా ఉచ్చరించడం జరుగుతుంది. లక్ష్మి కా షా